మనకు తెలివి లేక బాగుపడేటోళ్ళ మీద కండు మండితే ఎట్లా? శాతనైతే మనమే బాగుపడే పనులు చేయాలి. మంచి పేరు తెచ్చుకునేటందుకు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎదుటోళ్ళ మీద ఎగిరెగిరి పడితే ఎట్లా? వాళ్ళని ఖరాబ్ చేసే బల్పు పనులు చేస్తే ఎట్లా? అదే బుద్ధి తక్కువ పని చేసిండ్రు కొంతమంది చూడండి. ఓర్ని కండ్ల మంటల అనుభవే కదరా. బీఆర్ఎస్ పార్టీ గద్దెను కూలగొట్టాలని ఎందుకు అనిపించిందిరా? మీ చేతులకు జట్టాలు గుట్టా మంచి చెయ్యరు మంది చేస్తోరువరు అన్నట్టు తయారైనరు కదరా బడివేగల్లారా. మీ ఫాల్తు మోకాల కట్టే. మెదక్ జిల్లా కౌడిపల్లి అనే ఊర్లే గౌడిబర్ల తీరుగా బీఆర్ఎస్ పార్టీ గద్దెను కూలగొట్టిండ్రట. తెల్లారి పార్టీ పుట్టినరోజును సంబరంగా చేయాలని రాత్రిపూట రంగులేసిండ్రట. గులాబీ రంగు కాగితాలు గద్దెకేసిన రంగులు చూసే వరకు కొందరికి కండ్లల్లో కారం కొట్టినట్టు అయింది కావచ్చు. రాత్రికి రాత్రే రాక్షసుల తిరుగా గద్దెనిగో ఇట్లా చింద్రం చేసిండ్రు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పని. జనానికి చెప్పిన హామీలు ఇచ్చే బుద్ధి ఎట్లాగో లేదు కాబట్టి ఇట్లా గులాబీ పార్టీ గద్దెలు కూలగొట్టిండ్రని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుర్రు. గుండాల తీరుగా జెండా గద్దెను కూలగొట్టిండ్రు. ఈ తెలుగు ఏదో పబ్లిక్ మేలు చేసుట్లా సర్కార్ పథకాలు గరీబోలకు ఇచ్చుట్లుంటే మంచిగుండు. ఇవేం బల్పు పనులురా బట్టెవాస్ బడివేగాలారా అందిడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ. ఉత్తదిట్టుడే కాదు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి జెండా గద్దెను కూలగొట్టింది ఎవరు కనిపెట్టి గట్టిగా అరుచుకోవాలని కోరిండ్రట. వారి గద్దెలు కూలగొట్టే బద్మాషి గాలారా ఇవేం ఫాల్తు రాజకీయాలరా. జెండా గద్దెలు కూలగొట్టినంత మాత్రాన పార్టీ లేకుండా పోతుందా? ఇంకింత ఎక్కువైతుందనే ఇంగీతం లేకుంటే ఎట్లా రాందిడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా. వెనకట అందం అనేది ఆడపిల్లలకు శాపమయ్యేది. ఎవ్వరు పడతా ఏడిపించేది. దేవుడు ఎందుకు నన్ను అందంగా ఉట్టించిండో ఎవరికి లేని తిప్పల నాకే వచ్చిందని కుమిలిపోయేదట. పైసా పలుకుబడి ఉన్నోళ్ళ కంట్లో పడితే కథమే ఇక ఆడపిల్ల బతుక అన్నట్టు ఉండేదట. కానీ ఇప్పుడు జమానం మారింది కదా. ఆడపిల్లలకైనా మగవాళ్ళకైనా అందం ఇప్పుడు పెట్టుబడి. దాంతోని కోట్లు సంపాదించవచ్చు అన్నట్టు వేస్తురు లోకంలో. మాయమాటలు నమ్మి మోసపోవద్దు, మంచితనాన్ని చూసి కరిగిపోవద్దని ఎంత చెప్పినా చాలా మంది మేము మోసపోతాం అన్నట్టు లైన్లు కట్టి రెడీగా ఉన్నట్టే చేస్తుర్రు. అశురెడ్డి తెలిసే కదా నుల్లా బిగ్ బాస్ రియాలిటీ షోకు పోయిన ఆడవిల్ల ఓ సాఫ్ట్వేర్ ను సంకనాకిచ్చిందట. చెరుకు మిషన్ లో పెట్టిన కట్టెల నుంచి రసం తీసినట్టు ధర్మేంద్ర అనే పిల్లగాని పీల్చి పిప్పి వేసిందట. ప్రేమించుతా, పెండ్లి చేసుకుంటా, లవ్ ఆడుతా, లగ్గం చేసుకుంటా అని తీయటి పుల్లటి మాటలు చెప్పిందట. ఇంకేమున్నది ధర్మేంద్ర మహాభారతంలో ధర్మరాజు తీరుగా అశురెడ్డితోని లవ్వు అనే జూదంలో చిక్కుకున్నాడట. అశురెడ్డి మాటలల్లో చక్కెర, తేనె, మసాలా, గసాలా, మన్ను, మశానం కలిపినట్టు ముద్దుగా మాట్లాడే వరకు ధర్మేంద్ర ధర్మాల దాపరికం లేకుండా అయిందట. అశురెడ్డి అడుగుతుంటే 9,35,00,000 రూపాయలు ముట్ట చెప్పిండట. కాబోయే పెండ్లమే కదా అని కాసుల వర్షం కురిపించిండట. ధర్మేంద్ర దగ్గరున్నా అశురెడ్డి దగ్గరున్నా మా ఇద్దరు పైసలే అయితే కదా అని అనుకున్నాడట. అందుకే 5 కిలోల బంగారము, పట్నంలో మెయిన్ సెంటర్ల ప్లాట్లు, లగ్జరీ కార్లు కొనిచ్చిండట. అంటే ఓ తిరిగా చెప్పాలంటే ధర్మేంద్ర ఆస్తుల సర్వ హక్కులు అశురెడ్డికి ఇచ్చినంత పని చేసిండు అనుకో రాదుండ్రి. లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేసే ధర్మేంద్ర 2018లో హైదరాబాద్ వచ్చిండట. అట్లా వచ్చినోనికి అశురెడ్డి అతకపోయినట్టు అయిందట. ప్రేమ, పెండ్లి, లవ్వు, లగ్గం అని చెప్పి మనోన్ని మత్తుల ముంచిందట. పెండ్లి చేసుకుందామని అయ్యగారులను పిలిపించి 3 ముళ్ళేసే కార్యానికి ముహూర్తం చూసినట్టు హడావుడి కూడా చేసిందట. ఇక లగ్గం అవుడే, ఇద్దరం ఒక్కింటోళ్ళం అవుడే, తర్వాత పిల్ల పాపలతో హాయిగా ఉండుడే అని కలలు గానే తట్టు చేసిందట ధర్మేంద్రను. కానీ ఇప్పుడు 7-8 ఏళ్ల తర్వాత పెండ్లి లేదు గిన్లీ లేదని ప్లేట్ ఫీ రాయించిందట. హవో గట్లెట్లుంటది, నీకు ఇచ్చిన పైసలు నాకు ఇచ్చాయి అని అంటే చేతులు ఎత్తేసిందట. ఓ నాయనో మోసపోయినరో అని మొత్తుకునే కాడికి వచ్చిందట ధర్మేంద్ర పరిస్థితి. ఇంకేమున్నది, ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండు. పూసగుచ్చినట్టు జరిగింది మొత్తం పోలీసులకు చెప్పి కేసు పెట్టిండట. పోలీసులు ఆలస్యం చేయకుండానే నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ చేసిండ్రట. ఇక దీని మీద అశురెడ్డి నాకేం తెలియదు, ఇసొంటి తప్పుడు కేసుల మీద గట్టి చర్యలు తీసుకుంటా, తప్పకుండా తప్పుడు ప్రచారం చేసేటోళ్ళని జైలు లేపిస్తా అన్నట్టు తను మాట్లాడిందట. మరి ఎవరిని మోసం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది పోలీసులే తేల్చాలి. ఎందుకంటే మొత్తం లెక్కలేస్తే ఏ కొద్దిగా తక్కువ 20 కోట్ల వ్యవహారం కాబట్టి పైలంగా ఈ పైసల వ్యవహారం తేల్చాలి. లేకుంటే గిసొంటి మోసాలకు లైన్ క్లియర్ చేసిన వాళ్ళే పోలీసులు అవుతారని అంటుర్రు అశురెడ్డి వ్యవహారం ముచ్చట తెలిసిన వాళ్ళు.